నువ్వు వాళ్ళ మాటలకి, వాళ్ళ చేష్టలకి బులిసిపోతున్నావు సంధ్య. వాళ్ళు నిన్ను చాలా మోసం చేస్తున్నారే. నువ్వు చూస్తుందంతా అది నిజం కాదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది సత్య. నాకేది నిజమో ఏది అబద్ధమో తెలుసు. నువ్వు మళ్ళీ నా అదృష్టాన్ని ఇచ్చేయాలని చూస్తున్నావా? నేను మహాదేవయ్య కోడలుగా చక్రం తిప్పుతున్నానని నువ్వు బెంగ పెట్టుకుంటున్నావా అని సంధ్య అనేసరికి సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది ఎంత భ్రమపడుతుంది వాళ్ళ విషయంలో అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక నా అదృష్టాన్ని చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు అని చెప్పేసి అనేసరికి, కుళ్ళుకోవడమా? నీ అదృష్టాన్ని చూసి కుళ్ళుకోవడమా? కాదు, నీవు వాళ్ళ చేతిలో ఎంత మోసపోతున్నావో, ఎంత దెబ్బతింటావో అని తలుచుకుంటేనే బాధేస్తుంది నాకు. నా భర్త ఇప్పుడు వాళ్ళ చేతిలో ఎంత మోసపోయి కృంగిపోతున్నాడో అంతకన్నా ఎక్కువ కృంగిపోతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య సత్యతో. ఆ మాటలకి, నీ మాటలు నేను నమ్మనక్క. నువ్వు నన్ను ఎప్పుడు నా ప్రేమని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నన్ను ఆ ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు తడిమెద్దామా అని చూస్తున్నావు. నా అదృష్టాన్ని నువ్వు లాక్కోవాలనే చూస్తున్నా. నీకు దక్కిన ప్రాప్తి నా వల్ల నీకు ఎప్పుడు ఆ పేరు తగ్గిపోతుందో అని నువ్వు అసూయ పడుతున్నావు కదా. నాకు మంచిగా చూస్తారు, నా రేంజ్ పెరుగుతుంది, నీ రేంజ్ తగ్గిపోతుందనే నువ్వు కుళ్ళుకుంటున్నావు. అది నాకు తెలిసింది అని అంటే, నువ్వు ఇంత మోసపోతున్నావు ఏంటి సంధ్య, ఇంత భ్రమలో బతుకుతున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సంధ్యతో సత్య. నేను కాదక్క నువ్వు అని చెప్పేసి సంధ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. షాక్ అవుతుంది.